तेलुगु अवाम के लिए अलहदा रियासत के क़याम के लिए अपनी जान की कुर्बानी देने वाले अजीम लीडर पोटी श्रीरामुलु को कभी फरामोश नहीं किया जाएगा। रियासत की तकसीम के बाद भी 1 नवंबर को ही आंध्र प्रदेश की यौम तासीस मनाई जाएगी। वज़ीर जगन मोहन रेड्डी ने ताड़ेपल्ली कैंप ऑफिस में यौम तासीस के मौके पर कौमी परचम लहराया, पोटी श्रीरामुलु के मुजस्समे पर फूलमाला पेश की और कहा कि मुल्क में लिसानी बुनियाद पर कायम होने वाली तेलुगु रियासत की यौम तासीस को 1 नवंबर को ही मनाया जाएगा। यौम तासीस तकरीब में रियासती वज़रा, चीफ सेक्रेटरी नीलम साहनी, DGP गौतम सावंत और दीगर भी मौजूद रहे। ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 64 ఏళ్ళు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మహాత్యాగాన్ని స్మరించుకుంటూ ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకునేందుకు మరిన్ని ముందడుగులు వేసేందుకు ఈ రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం, 58 రోజుల పాటు ఆ నిరాహార దీక్ష కొనసాగడం, తర్వాత 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, ఆ తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించడం, ఆ తర్వాత తెలుగువారందరి ఉమ్మడి రాష్ట్రంగా మళ్ళీ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, నేటికి కూడా 33% మన రాష్ట్రంలో చదువురాని వారు ఉన్నారు అని అన్నా, నేటికి కూడా దాదాపుగా 85% ప్రజలు తెల్ల రేషన్ కార్డులతో BPL దిగువన ఉన్నారన్నా, నేటికి కూడా స్వయం సహాయక బృందాల్లో చేరి స్వాలంబన కోసం సుమారు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు సమరం చేస్తూ ఉన్నారన్నా,